తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో వివిధ రకాల ఆకృతులతో కార్తీక దీపాలను వెలిగించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీప దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం సాయిబాబాకు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత డ్రగ్స్ ఉచ్చులో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోల్లో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా లైబ్రేరియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రామస్వామి, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ సుధాకర్తో కలిసి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు గ్రంథాలయ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ డోస్ తగ్గించడం, దానికి ఆల్టర్నేట్ ఇవ్వడం, అలా రిహాబిలేషన్ ఉంటుంది. ఎవరన్నా మత్తుబద్దలు కలవడైన వాళ్ళకి రిహాబిలేషన్ సెంటర్ జాయిన్ చేయాలి. వాళ్ళని దూరం పెట్టద్దు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని అసహించుకోవడం, ఒక స్లాన్ వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్లోకి తీసుకురావడానికి మీకు తోచిన సాయం చేయండి. మనం అలవాటు చేసుకోవద్దు. దానివల్ల మనకి ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువ. సో మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా తెలియపరిచి డ్రగ్స్ వైపు ఎవరిని వెళ్ళవకండి. సే నోటు. అందరూ కూడా గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. మీకు, మీ కుటుంబానికి, మీ టీచర్స్కి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ. మన శత్రువు మన సెల్ ఫోనే. మీరు ఎక్కడైనా సరే సక్సెస్ అయ్యే వరకు ఎటువంటి తప్పులు చేయకండి. ఒకవేళ తప్పు చేసి తప్పించుకోవడానికి ఇప్పుడు అసలు మార్గం లేదు. నువ్వు ఉదయం లేచిన తర్వాత సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగావో, ఎవరితో మాట్లాడావో తెలిసిపోతుంది. మీరు డిలీట్ చేసినా మేము చేస్తాం. ఉదాహరణకి మన ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ లో ఎందుకు మనం బుక్ అవుతాం కేసుల్లో? ఉదాహరణ తాగి డ్రైవ్ చేయకూడదు. అది తెలుసుకున్నారనుకో అక్కడ పట్టుకోవడం కదా. ఉదాహరణ లెఫ్ట్ లో వెళ్ళాలి, కానీ రైట్ లో వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. లెఫ్ట్ లో వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ లోనే వెళ్ళాలి. అది తెలుసుకోవాలి. అలాగే నీ లైఫ్ కి అవసరమైనది కూడా ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. ఆ రెండు మీరు సాధించినప్పుడు మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు, మీ ఫ్యామిలీని లీడ్ చేస్తారు, సమాజానికి మంచి పేరు తీసుకొస్తారు. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం జ్వాలాతోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గణేష్ శర్మ, నిర్వాహకులు చొల్లంగి శ్రీనివాస్, ఫణిరాజకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయం ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, నిత్యాభిషేకాలు, సామూహిక అభిషేకాలు కూడా వైభవోపేతంగా జరిగాయి. భక్తులందరూ కూడా చాలా దండోపదండాలుగా వచ్చి స్వామివారిని అభిషేకించి ధరించారు. సాయంత్రం 5:30కు గ్రామ సేవా కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు విశేష దీపోత్సవం, 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చల్లంగి శ్రీనివాసరావు గారు, బండాజీ కుమార్ గారు దంపతులచే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయాన్ని కట్టించిన దాతను ధర్మకర్త అయినటువంటి కీర్తిశేషులు పిల్లప్పారావు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో చేకూరుతున్నారు. తలసేమియా చిన్నారులకు సమయానికి రక్తాన్ని సరఫరా చేయడం, ఉచిత రక్త మార్పిడి, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో మహారాణిపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదే భవనంలో నిర్వహిస్తున్న తలసేమియా కేంద్రాన్ని సందర్శించి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి అదితి గోవిత్రికర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో తమ్ముడు 1 ఆ మూవీలో నటించిన అదితి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తిరుమలలో మెరిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 ఏళ్ల తర్వాత వెంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చినట్లు చెప్పారు. తమ్ముడు సినిమా తర్వాత తెలుగులో నటించలేదని, ప్రస్తుతం నటించాలని ఆమె కోరుకుంటున్నట్టు తెలిపారు. यहाँ के बहुत अच्छा लगा. इट वॉज अ जॉय. आई केम हियर टू तिरुपति बालाजी आफ्टर 17 years. ऑफ कोर्स तेलुगु फिल्म्स जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. सो होपिंग कि और फिल्में करें, तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए आए. अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई which was just released. Another one will release soon. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసేందుకు 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని రోషిని తెలంగాణ భవన్కు ఒంటరిగా వెళ్ళింది. నేరుగా కేటీఆర్ ఛాంబర్కు వెళ్లి ఆయనతో ముచ్చటించింది. ఎవరెవరు వచ్చారని కేటీఆర్ అడగగా ఒంటరిగా వచ్చారని చెప్పడంతో కేటీఆర్ అవాక్కై బాలికను హత్తుకున్నారు. చదువు, నివాసం, తల్లిదండ్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె ధైర్యానికి మెచ్చుకుని బాలికకు జ్ఞాపికను బహుకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భారీ నీటి ప్రాజెక్టులకు 15,513 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు 1,227 కోట్లు. అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నిమ్మల. ప్రజలకు జగన్ సంక్షేమాన్ని అందిస్తే దాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటున్నారు. చంద్రబాబు ప్రజల మెదడులోకి విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి అదితి గోవిత్రికర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.